Hello friends, very good afternoon. Welcome to Daily Vocabulary from The Hindu. ఇంగ్లీష్ అంటే ఇబ్బంది ఉండే వాళ్ళకి ఎల్టెక్స్ క్లాసెస్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ ఆఫర్ చేస్తుంది. నేనే స్వయంగా లైవ్లో క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇవి బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఎస్పెషల్లీ హై లెవెల్ ఎస్బీఐ పీఓ అండ్ ఐబీపీఎస్ పీఓ మెయిన్స్ లెవెల్ వరకు, అంటే ఫండమెంటల్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్నింటినీ కవర్ చేస్తూ వెళ్తాం. యూపీఎస్సీ సీసాట్ తీసుకోండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గెట్ కవర్డ్ ఇన్ దిస్ కోర్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు, మీరు ఇంగ్లీష్లో సూపర్ స్టార్స్ అయ్యేంత వరకు కూడా ఈ కోర్స్ వ్యాలిడిటీ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. నో వన్ విల్ రిమూవ్ ఇట్. ఫీజు కేవలం 3,000 రూపాయలు. కేవలం 15th నవంబర్ వరకు మాత్రమే, ఈ వీకెండ్ 15th వరకు మాత్రమే ఈ ఫీ అనేది వ్యాలిడ్. తర్వాత ఫీజు మారుతుంది. సో ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబరు. ఆర్ మన వెబ్సైట్ ltxclasses.comలో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయవచ్చు. యూ కెన్ లాగిన్ టు అవర్ వెబ్సైట్ ltxclasses.com. దాంట్లో ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేస్తే మీరు డైరెక్ట్గా దీన్ని పర్చేస్ చేయవచ్చు కూడా. అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కోరుకునే వాళ్ళు విశాఖపట్నంలో, ఇఫ్ యు ఆర్ నియర్ బై విశాఖపట్నం లేదా విశాఖపట్నం వాస్తవ్యులైతే మీరు వైజాగ్లో మన ఇన్స్టిట్యూట్కి వచ్చి బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ ఆర్ డైరెక్ట్లీ టేకెన్ బై మీ. మెజారిటీ ఆఫ్ ద టాపిక్స్ నేనే డీల్ చేస్తాను. కేవలం 12,000 రూపాయలు ఇనాగ్రల్ ఫీకి మనం ఇది ఆఫర్ చేస్తున్నాం. ఇది కూడా 15 నవంబర్ వరకే. తర్వాత ఫీజు 15,000 అవుతుంది. సో హూ ఎవర్ ఈజ్ ఇంట్రెస్టెడ్, మీరు వచ్చి కొన్ని రోజులు నాతో మాట్లాడి డెమో కావాలంటే డెమో కూడా చూసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. ఎంవిపి కాలనీ విశాఖపట్నంలో మన బ్రాంచ్లో ఇవి జరుగుతున్నాయి. సో ఫ్రంట్ పేజ్ తీసుకుంటే ఇవాల్టి హిందూ ఎడిషన్ ఇది ఢిల్లీ పేపర్, ఢిల్లీ ఎడిషన్. సో దీంట్లో మనకి స్టాండర్డ్గా రిపీట్ అవుతున్న ఒక పదం, కొన్ని పదాలు రోజు చెప్పేవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే రిపీట్ అయినా కూడా నేను మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పినప్పుడే మీకు గుర్తుంటుంది. అందుకని ఈ పదాన్ని మీరు చూస్తే, ఈ కర్బ్ అనే పదం చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. కర్బ్ అంటే మీనింగ్ ఏంటమ్మా? రెస్ట్రిక్షన్స్ అని అర్థం. రెస్ట్రిక్షన్, నియంత్రణ. కర్బ్ అనేది వెర్బ్గా వాడతారు, నౌన్గాను వాడతారు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో కర్బ్స్ లిఫ్టెడ్ అంటే ఇక్కడ వర్ లిఫ్టెడ్, ఈ వర్ అనేది ఆబ్సెంట్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్లో రాయాల్సింది రాయరు. బ్యూటీ అంటే మరి అందం కోసమో మరి వేరే పర్పస్ కోసమో కానీ హెడ్లైన్స్లో ప్యాసివ్ వాయిస్ని వాడరు. కర్బ్స్ వర్ లిఫ్టెడ్ ఇన్ ఢిల్లీ యాజ్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్స్. ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. సో కర్బ్స్ని లిఫ్ట్ చేసేసారు. అంటే నియంత్రణలు ఏవైతే ఉన్నాయో, అది రాకూడదు, ఇది చేయకూడదు, కన్స్ట్రక్షన్ ఆపేయాలి, ఇది చేయకూడదు, ఇలా రకరకాల రెస్ట్రిక్షన్స్ పెట్టున్నారు. వాటన్నిటిని ఇప్పుడు ఏం చేశారమ్మా? రిమూవ్ చేసేసారు. సో ఎయిర్ క్వాలిటీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో కర్బ్స్ వర్ లిఫ్టెడ్ అని చెప్పి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. సో ఈ పేజ్లో ఇఫ్ యూ సీ సమ్ ఇంట్రెస్టింగ్ వర్డ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ చూడండి అమ్మా, ఎంసీడీ నీడ్స్ మోర్ దాన్ ఏ చేంజ్ ఆఫ్ గాడ్ టు రివాంప్ ఇట్స్ వేస్ట్ డిస్పోజల్. సో ఇక్కడ ఎంసీడీ అంటే అర్థం ఏంటి? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ డీడ్స్ మోర్ దెన్ ఏ చేంజ్ ఆఫ్ గాడ్ టు రివాంప్ ఇట్స్ వేస్ట్ డిస్పోజల్. వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ అంటే దాన్ని సరిగ్గా పనిచేయట్లేదు, వేస్ట్ని సరిగ్గా వాళ్ళు డిస్పోజ్ చేయట్లేదు, దానివల్ల రకరకాల పొల్యూషన్ ఇష్యూస్ వస్తున్నాయి. దాన్ని రివాంప్ చేయాలి, దాన్ని మాడిఫై చేయాలి, దాన్ని బెటర్ చేయాలి. రైట్, రివాంప్ అంటే ఏదన్నా సరిగ్గా ఫంక్షన్ చేయదాన్ని బెటర్గా చేయడం అనే మీనింగ్లో మనకు వస్తుంది. అర్థమవుతుందా? బెటర్గా చేయడం అనే మీనింగ్లో ఒక న్యూ ఇంప్రూవ్డ్ ఫామ్, ఒక ఇంప్రూవ్డ్ లుక్ ఇవ్వాలి, దాన్ని మార్పు చేయాలి, సిస్టమ్ని మార్పు చేసే ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ క్రికెట్ టీం సరిగ్గా ఆడట్లేదు అనుకోండి. నౌ దే హ్యావ్ డిసైడెడ్ టు రివాంప్ ద బ్యాటింగ్ ఆర్డర్. అంటే ప్రజెంట్ బ్యాటింగ్లో ఎవరైతే ఫెయిల్ అవుతున్నారో వాళ్ళందరినీ తీసేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి మొత్తం బలం అయ్యేలాగా, స్ట్రాంగ్ అయ్యేలాగా చేయడం. అలాగే ఏదైతే సిస్టమ్ సరిగ్గా లేదో దాన్ని బాగు చేయడానికి చేసే ప్రయత్నం. ఈ రివాంప్ చేసే విషయంలో మనకి చేంజ్ ఆఫ్ గాడ్ సరిపోదు. చేంజ్ ఆఫ్ గాడ్ అంటే అర్థం ఏంటి? గాడ్ అంటే ఏంటి? సమ్మన్ హూ ఈజ్ ఇన్ చార్జ్ ఆఫ్ సంథింగ్, హూ ఈజ్ ప్రొటెక్టింగ్ సంథింగ్. చేంజ్ ఆఫ్ గాడ్ అంటే మార్చడం. అంటే బేసికల్గా ఎంసీడీలో ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే డీల్ చేస్తున్నారో, మనుషుల్ని మార్చేస్తే పని అయిపోతుంది అనుకోవడానికి లేదు. మనుషులు మార్చేయడం అర్థం ఏంటి? ఈ మున్సిపాలిటీ ప్రజెంట్ లెట్సే ఒక ఎక్స్ పార్టీ చేతిలో ఉందనుకోండి. ఎలక్షన్స్లో ఎక్స్ పార్టీ సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు కాబట్టి వై పార్టీకి ఓటేసేస్తాం. అంటే ఏఐపీ హ్యాండిల్ చేయట్లేదు సరిగ్గా, సో బీజేపీకి ఓటేస్తాం. లేదా బీజేపీ హ్యాండిల్ చేయట్లేదు, సో ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసేస్తాం. అంటే పార్టీ మార్చేస్తే చేంజ్ ఆఫ్ గాడ్ అంటే అర్థం అదనమాట. ఎవరైతే ప్రజెంట్ అధికారంలో ఉన్నారో వాళ్ళని మార్చేయడం. మీకు అలాగే క్రికెట్లో కూడా చేంజ్ ఆఫ్ గాడ్, కెప్టెన్ని మార్చడం లేదా వికెట్ కీపర్ని మార్చడం. ఎస్పెషల్లీ హై లెవెల్లో ఉండే వాళ్ళు మార్చడానికి చేంజ్ ఆఫ్ గాడ్ అనే పదాన్ని వాడతారనమాట. సో ఈ చూడండి, జాగ్రత్తగా వినాల్సింది ఏంటంటే, ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ వేస్ట్ డిస్పోజల్
సిస్టమ్ని మార్చాలి అంటే, మోడిఫై చేయాలంటే, బెటర్ చేయాలంటే దానికి కావాల్సింది నాట్ జస్ట్ చేంజ్ ఆఫ్ గాడ్, అంటే పార్టీ అధికారంలో ఉన్న పార్టీ మారడమే కాదు, ఇంకా ఎక్కువ కావాలి. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ పోయి బీజేపీ వచ్చినా, బీజేపీ పోయి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చినా సరిపోదు. వీ నీడ్ టు డూ మోర్, ఇంకా చాలా చేస్తే తప్పితే అది మారదు, అన్ని ప్రాబ్లమ్స్లో ఉంది అని అర్థం. డిస్పోజ్ అంటే మనకి డిస్పోజల్ అంటారు చూడండి, వేస్ట్ని డిస్పోజ్ చేయడం, పారవేయడం అంటాం చూడండి, అది చెత్తని పారవేయడం. డిస్పోజ్ అంటే మీనింగ్ అది. సో నెక్స్ట్ పేజ్లో ఈ వర్డ్ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. కోల్కతా హైకోర్ట్ టేక్స్ కాగ్నిజెన్స్ ఆఫ్ అలిగేషన్స్ ఎగ్నెస్ట్ చిల్డ్రన్స్ హోమ్. అలిగేషన్స్ అనే పదం రిపీట్ అవుతూ వస్తుంది. అలిగేషన్స్ అంటే ఏంటి? ఆరోపణలు. ప్రతిరోజు కూడా అలిగేషను, ఎక్యూజేషను, చార్జెస్ ఇవన్నీ మనం వస్తూనే ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి? టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అంటే అర్థం ఏంటి? నోటీస్. ఓకే, పే అటెన్షన్ టు, దానికి అటెన్షన్ పే చేసింది, దాన్ని నోటీస్ చేసింది. నోటీస్ అంటే వర్బ్ రూపంలో. కోల్కతా హైకోర్టు చిల్డ్రన్స్ హోమ్కి వ్యతిరేకంగా వస్తున్న చాలా ఆరోపణల్ని పట్టించుకుంది. టేక్స్ కాగ్నిజెన్స్ ఆఫ్, వాటిని నోటీస్ చేసింది, వాటిపైన అటెన్షన్ పే చేసింది, దృష్టి సారించింది. తెలుగులో తీసుకుంటే దృష్టి సారించింది అంటాం కదా, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్. ఇట్స్ ఎ ఫ్రేజల్ వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాగ్నిజెంట్ అనే పదం కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ కాగ్నిజెంట్ ఆఫ్ ఇట్ అన్నాం అనుకోండి. ఐఆమ్ కాగ్నిజెంట్ ఆఫ్ ఇట్ అంటే ఐఆమ్ అవేర్ ఆఫ్ ఇట్, నాకు అది తెలుసు. అర్థమవుతుందా? ఐఎమ్ కాగ్నిజెంట్ ఆఫ్ ఇట్ అంటే నాకు ఆ విషయం తెలుసు అని అర్థం. ఇక్కడ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ అంటే ఆ విషయం మీద అవేర్నెస్ బిల్డ్ చేసుకుంది, లేదా దానిపైన అటెన్షన్ పే చేసింది, దాన్ని నోటీస్ చేసింది, దృష్టి సారించింది అని మనం తీసుకోవచ్చు అనమాట మీనింగ్. సో ఈ పేజ్లో ఒక్కొక్క పేజ్లో ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్ కనిపిస్తుంది. కిక్ ఆఫ్ అనే పదం చూడండి. కిక్ ఆఫ్ క్యాంపెయిన్ ఎగ్నెస్ట్ ఫ్యాసిజం యూజింగ్ మనుస్మృతి బుక్లెట్స్. కిక్ ఆఫ్ అంటే బిగిన్, స్టార్ట్ అనే మీనింగ్ అనమాట. ఏం స్టార్ట్ చేశారు? క్యాంపెయిన్. క్యాంపెయిన్ అంటే అర్థం ఏంటి మనకి? ప్రచారం మొదలుపెట్టారు. దేనికి వ్యతిరేకంగా? ఎగ్నెస్ట్ ఫ్యాసిజం. ఫ్యాసిజంకి వ్యతిరేకంగా వాళ్ళు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. అసలు ఫ్యాసిజం అంటే ఏంటి? ఇది ఒక పొలిటికల్ ఐడియాలజీ. సో బేసికల్గా ఫ్యాసిజం యొక్క ఫీచర్స్ కొన్ని చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నాజీ జర్మనీ. హిట్లర్ యొక్క నాజీ జర్మనీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యాసిజం. ఫ్యాసిజం ఫోకసెస్ ఎక్కువ ఇంపార్టెన్స్ దేనిపైన ఇస్తుందంటే నేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండివిజువల్ అనే సెన్స్లో. అంటే చూడండి, కొన్ని దేశాల్లో ఇండివిజువల్ అనేవాడు ఇంపార్టెంట్, నేషన్ అంటేనే సమ్ ఆఫ్ పీపుల్. కాబట్టి ప్రతి ఇండివిజువల్కి రైట్స్ ఉండాలి, హక్కులు ఉండాలి. మనలాంటి సిస్టమ్ వెస్టర్న్ కంట్రీస్ దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు లిబర్టీ. ప్రతి వ్యక్తికి రైట్స్ ఉండాలని చెప్పి మనకి ఫండమెంటల్ రైట్స్ ఎక్కువ ఇవ్వడం, లిబర్టీ ఇవ్వడం, ఎక్కువ స్పేస్ ఇవ్వడం, నిరసన వ్యక్తపరచడానికి అవకాశం ఇవ్వడం, రిప్రజెంటేటివ్ ఫామ్ ఉండడం, మన వ్యూస్ వినడం, ఇవన్నీ చేస్తారు. సో ఈ ఫ్యాసిజం ఏమవుతుందంటే ఇండివిజువల్ ఇంపార్టెంట్ కాదు, నేషనల్ ఇంపార్టెంట్. అంటే దేశ ప్రయోజనాల కోసం ఇండివిజువల్ ప్రయోజనాన్ని తొక్కేసినా పర్వాలేదు. సో ఇండివిజువల్ రైట్స్ అనేవి అంత ఇంపార్టెంట్ కాదు. సో దేశం పవర్ఫుల్గా ఉండాలి, కంట్రీ పవర్ఫుల్గా ఉండాలి. సో ఇట్ ఫోకసెస్ మోర్ ఆన్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అనేది బాగా సెంట్రలైజ్ అవుతుంది, విచ్ మీన్స్ ఎవరైతే అధికారంలో ఉంటారో దే విల్ బి టూ పవర్ఫుల్. సో అథారిటేరియన్ గవర్నమెంట్ కనిపిస్తుంది. అథారిటేరియన్ అంటే మీకు అర్థమవుతుంది కదా, డెమోక్రాటిక్ ఫామ్లో ప్రజలందరినీ పట్టించుకొని వాళ్ళ హక్కుల్ని పరిరక్షించి అటువంటి ప్రభుత్వం కాదు. అథారిటేరియన్, ప్రభుత్వం మాట మనం వినాలి, వాళ్ళ మాటే చెల్లేలాగా. డిక్టేటోరియల్ ప్రభుత్వాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే దే గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు ట్రెడిషన్. అంటే ట్రెడిషనల్గా ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాస్ట్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే రిలీజియన్ కావచ్చు, లేకపోతే జాతి కావచ్చు, సొసైటీలో మొదటి నుంచి ఉన్న న్యాచురల్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో దాన్ని పరిరక్షించాలి. కొత్తదనం వచ్చేసి మనల్ని మార్చేస్తుంది అనే భావజాలంతో వాళ్ళు ఉంటారు. అంటే అందరికీ ఫ్రీడమ్ ఇచ్చేయడం వల్ల మన సంస్కృతిని, మన వాటిని మనం కోల్పోతూ ఉంటాము. సో కాబట్టి ఇండివిజువల్గా ఎవరి రైట్స్ వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటే వీ విల్ లూజ్ అవుట్ అవర్ ఈ సంస్కృతి సాంప్రదాయాలు వీళ్ళు కోల్పోతాం అనే భావజాలం వీళ్ళది. సో వాటిని ఖచ్చితంగా పరిరక్షించాలంటే ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉండాలి, డిక్టేటోరియల్ గవర్నమెంట్, అథారిటేరియన్ గవర్నమెంట్ ఉండాలి. ప్రజల హక్కులు అనేవి అంత ఇంపార్టెంట్ కాదు అనే భావజాలంతో ఉండే పొలిటికల్ ఐడియాలజీని మనం ఫ్యాసిజం అంటాం. దీని గురించి గంటలు చెప్పొచ్చు. అదొక పెద్ద చాప్టర్, మీకు పొలిటికల్ సైన్స్లో చాలా డీటెయిల్డ్గా ఎక్కువసేపు మాట్లాడే చాప్టర్ అది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవడానికి సింపుల్గా ఏంటంటే ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలంటే
ప్రజల హక్కుల గురించి పట్టించుకోకుండా అథారిటేరియన్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉన్న ప్రభుత్వాన్ని ఫ్యాసిస్ట్ ప్రభుత్వాలు అని చెప్పి అంటాం. అలా అర్థం చేసుకోండి సింపుల్గా. ఈ పేజ్లో నాట్ మెనీ వర్డ్స్. లెగసీ, ఇది చూడండి, వారసత్వం. ఇన్ ఛత్తీస్గఢ్ ఎ బిడ్ టు రెస్టోర్ దిలీప్ సింగ్ జుదేవ్స్ లెగసీ. లెగసీ అంటే ఆయన యొక్క వారసత్వం, ఆయన యొక్క ఇది, దాన్ని మళ్ళీ రెస్టోర్ చేయడానికి ఒక బిడ్ అంటే ప్రయత్నం జరుగుతుంది. ఎ బిడ్ టు రెస్టోర్ అంటే గివ్ లైఫ్ టు. రెస్టోర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? టు గివ్ లైఫ్ టు, బ్రింగ్ బ్యాక్ ఆర్ గివ్ లైఫ్ టు, ఇంతకు ముందులాగే మళ్ళీ లైఫ్ ఇవ్వడం అనమాట. దేన్ని? దిలీప్ సింగ్ జుదేవ్స్ లెగసీ. దిలీప్ సింగ్ జుదేవ్ యొక్క లెగసీకి మళ్ళీ లైఫ్ ఇచ్చేలాగా, దాన్ని మళ్ళీ తీసుకొచ్చేలాగా ఆయన వారసత్వాన్ని, ఇక్కడ వారసత్వం అంటే మనీ అని కాదు, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క పద్ధతి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టాక్ అబౌట్ గాంధీస్ లెగసీ, దెన్ యూ టాక్ అబౌట్ నాన్ వైలెన్స్, సత్యాగ్రహం, నాన్ వైలెన్స్, ఇవన్నీ మనం మాట్లాడతాం. ఇఫ్ యూ టాక్ అబౌట్ నెహ్రూస్ లెగసీ, దెన్ యూ టాక్ అబౌట్ డెమోక్రాటిక్ వాల్యూస్, యూ టాక్ అబౌట్ సెక్యులరిజం. సో లెగసీ అంటే యూ టాక్ అబౌట్ అంబేద్కర్, దెన్ యూ టాక్ అబౌట్ అన్టచబిలిటీ, ఇట్లాంటివి కంప్లీట్గా పోవడం. ఓకే, ఎస్సీ ఎస్టీస్ యొక్క అభ్యున్నతి కోరుకోవడం. సో ఇలా మనం గొప్ప వాళ్ళు కొన్ని విషయాల్లో రకరకాల కాంట్రిబ్యూషన్స్ చేశారు. ఆర్ యూ టాక్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్, అంబేద్కర్ గారి ఎఫర్ట్తోనే మనకి కాన్స్టిట్యూషన్ వచ్చింది. సో లెగసీ అంటే వాళ్ళు విడిచిపెట్టిన వాల్యూస్ కావచ్చు, వాళ్ళ యొక్క బిలీఫ్స్ కావచ్చు, వాళ్ళ యొక్క తత్వం కావచ్చు, ఇట్లాంటి అనమాట. వాటిని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం, వాటికి తిరిగి లైఫ్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది అని అర్థం. ఎ బిడ్ టు రెస్టోర్ అంటే మీనింగ్ అది. ఓకేనా? ఇక్కడ చూడండి, మునుగోడ్ ప్రిఫర్డ్ డెవలప్మెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఓవర్ బీజేపీస్ అరోగెన్స్. తెలంగాణ మునుగోడులో ఉప ఎన్నిక జరిగింది, దాంట్లో బీజేపీ ఓడిపోయింది, టీఆర్ఎస్ గెలిచింది. సో ఇక్కడ ఏమంటున్నారు, కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అంటున్నారు, మునుగోడు వాళ్ళు డెవలప్మెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చాయి బీజేపీ అరోగెన్స్ కంటే. బీజేపీకి పొగరు ఎక్కువ, ఆ పొగరు కంటే కూడా సెల్ఫ్ రెస్పెక్ట్, తెలంగాణ సెల్ఫ్ రెస్పెక్ట్ మరియు డెవలప్మెంట్, మేము చేసిన డెవలప్మెంట్ని వాళ్ళు గౌరవించారు, అందుకనే టీఆర్ఎస్కి పట్టం కట్టారని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ యారగెన్స్ అంటే సింపుల్గా పొగరు అని అర్థం, పొగరు. సో ఈ పేజ్లో మీరు చూస్తే యూ కెన్ సీ దిస్ ఆన్లైన్ గేమింగ్ ఫ్రాడ్, ఈడీ పర్సూయింగ్ చైనా లింక్. ఫ్రాడ్ అంటే తెలుసు కదా మీకు, ఒక తప్పుడు పని మనం ఫ్రాడ్ అంటాం, మోసం. సింపుల్గా చెప్పాలంటే ఫ్రాడ్ అంటే మోసం అని అర్థం. సో ఆన్లైన్ గేమింగ్లో ఫ్రాడ్ జరుగుతుంది. సో క్రిమినల్ డిసెప్షన్ లేదా మోసం, సింపుల్గా చెప్పాలంటే మోసపూరిత చర్య అని అర్థం. సో ఈ విషయంలో ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, పర్సూయింగ్ చైనా లింక్, చైనా హస్తం ఏమన్నా ఉందేమో, చైనా వాళ్ళ లింక్ ఏమన్నా ఉందేమో అని పర్సూ చేస్తుంది. పర్సూ అంటే చేజింగ్ లేదా ఫాలో, అంటే అది ఉందేమో అని చెప్పి ఆ దిశగా వెళ్తుంది, ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐఎమ్ పర్సూయింగ్ మై డ్రీమ్ అంటే ఐఎమ్ చేజింగ్ మై డ్రీమ్, నాకు ఒక డ్రీమ్ ఉంది, ఆ దిశగా నేను ప్రయాణిస్తున్నాను. ఈడీ ఈజ్ పర్సూయింగ్ చైనా లింక్, ఇందులో చైనా హస్తం ఏమన్నా ఉందేమో, చైనా వాళ్ళ హ్యాండ్ ఏమన్నా ఉందేమో అని ఆ దిశగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తన ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. ఇలా మనం పర్సూ అనే పదాన్ని వాడచ్చు. ఫాలో, చేజ్, వెళ్తోంది, ఆ డైరెక్షన్లో వెళ్తోంది అనే సెన్స్లో ఈ పదాన్ని మనం వాడచ్చు అనమాట. సో అలాగే ఎస్సీ టు ప్రొనౌన్స్ ఈడబ్ల్యూఎస్ కోటా వర్డిక్ట్ టుడే. వర్డిక్ట్ అంటే చెప్పాను కదా తీర్పు, కోటా అంటే రిజర్వేషన్. బేసికల్గా ఈ వర్డిక్ట్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. మీకు చూడండి, ఎప్పుడైనా సరే ఇది రిపీటెడ్గా మనకు వస్తూ ఉంటుంది, నేను రిపీట్ చేస్తూ ఉంటాను, సో దట్ ఇట్ రిమైన్స్ ఫిక్స్డ్ ఇన్ యువర్ మైండ్. మీ మైండ్లో పర్మనెంట్గా ఫిక్స్ అయిపోతుంది అనమాట. జాగ్రత్తగా వినండి అమ్మా. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి పైన ఆరోపణలు వస్తే హీ విల్ బీ కాల్డ్ ఎక్యూజ్డ్. పోలీసులు కానీ ఏమైనా ఆరోపణలతో అతను అరెస్ట్ చేశారనుకోండి, ఎక్యూజ్డ్ అంటాం. ఎక్యూజ్ని కోర్టులో ప్రవేశపెడతారు. కోర్టులో ప్రవేశపెట్టాక ట్రయల్ అవుతుంది. ట్రయల్ అంటే విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత జడ్జి గారు ఇతన్ని మంచోడా చెడ్డోడా డిసైడ్ చేస్తారు. మంచోడు అనుకుంటే ఇన్నోసెంట్, విచ్ మీన్స్ హీఈస్ ఇన్నోసెంట్ అని చెప్తారు. చెడ్డోడు అనుకుంటే విచ్ మీన్స్ హీఈస్ గిల్టీ అని చెప్తారు. గిల్టీ అంటే తప్పు చేశాడు అని అర్థం, ఇన్నోసెంట్ అంటే అమాయకుడు అని అర్థం. సో ఇలా ఇన్నోసెంటా లేదా గిల్టీయా అనే చెప్పడాన్నే మనం వర్డిక్ట్ అంటాం.
సో వర్డిక్ట్ డిసైడ్స్ ఎ పర్సన్ వెదర్ హీ ఈస్ గిల్టీ ఆర్ ఇన్నోసెంట్. తప్పు చేశాడా ఉప్పు చేశాడా అని తీర్పునివ్వడాన్ని మనం వర్డిక్ట్ అని చెప్పి అంటాం అనమాట. ఓకే, అది ఒక మీనింగ్. ఈ పర్టికులర్ కేసులో ఈడబ్ల్యూఎస్ కోటా విషయంలో ఇదా అదా అని చెప్పడం. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఏంటి, తీర్పు. క్రిమినల్ కేసెస్లో ఇలాగా, క్రిమినల్ ఇష్యూస్లో ఒక మనిషి రేప్ చేశాడనో లేకపోతే హత్య చేశాడన్న కేసుల్లో వర్డిక్ట్కి ఈ మీనింగ్ వస్తుంది. వర్డిక్ట్ నార్మల్గా తీర్పు అనే మీనింగ్ కూడా మనకు వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తిని ఇన్నోసెంట్ అని డిక్లేర్ చేసామనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం, ఎక్విట్ చేశారు అంటారు. అలా కాకుండా అతను గిల్టీ అని డిసైడ్ చేశారనుకోండి, దాన్ని కన్విక్షన్ అంటాం. హీఈస్ కన్విక్టెడ్ అని చెప్పి అంటారు. అంటే నేరస్తుడు అని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చేసింది, లేదా అమాయకుడు అని చెప్పి విడిచిపెట్టేస్తే ఎక్విటెడ్, నేరం నుంచి బయటికి విడిచిపెట్టేశారని అర్థం. ఈ పర్టికులర్ కాంటెక్స్లో ఇది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ సింపుల్గా మీరు ఈడబ్ల్యూఎస్ కోటా విషయంలో సుప్రీంకోర్టు తన తీర్పుని వెలిబొచ్చనుంది. ప్రొనౌన్స్ అంటే వెలిబొచ్చడం, డెలివర్ చేయడం అనమాట. డెలివర్ లేదా వెలిబొచ్చడం. ఈరోజు వెలిబొచ్చనుంది అని చెప్పి అర్థం, అంతే. అండ్ ఈ పర్టికులర్ పేజ్లో నాట్ మెనీ వర్డ్స్, బట్ యూ కెన్ సీ దిస్ వర్డ్ కాల్డ్ ఫ్యాక్షన్. ఫ్యాక్షన్ అంటే గ్రూప్. ఫ్యాక్షన్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ అనమాట. ఉద్ధవ్స్ ఫ్యాక్షన్ అంటే మీకు ఇప్పుడు శివసేన 2 గ్రూపులుగా విడిపోయింది. అందులో ఉద్ధవ్ యొక్క గ్రూపు, ఇంకో గ్రూప్ ఇంకొకటి. రుతుజా కోస్ట్స్ ఎక్స్పెక్టెడ్ విక్టరీ. అక్కడ ఉప ఎన్నిక జరిగింది, దాంట్లో ఈ రుతుజా అనే క్యాండిడేట్ సింపుల్గా గెలిచేశారు అని అర్థం. ఆయన గ్రూప్కి చెందిన ఈ రుతుజ గెలవడం అనేది జరిగింది అని చెప్పి అర్థం. సో బేసికల్గా కోస్ట్ 2 అంటే అర్థం ఏంటి, మూవ్ ఈజీగా గెలిచేసింది, ఈజీగా ఆ డైరెక్షన్లో వెళ్ళిపోయింది అని అర్థం. ఓకేనా, అంతే. సో నాట్ మచ్, అంతే. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ డైలీ వొకాబులరీ. ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి, మనం సమయాభావం వల్ల అంతకంటే ఎక్కువ యూట్యూబ్లో నేను చెప్పలేను. సో అదర్ వర్డ్స్ బి కవర్డ్ ఇన్ అవర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాస్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాస్లో, లైవ్ క్లాస్లో ఇప్పుడు మనం యూట్యూబ్లో చూసినవి కాకుండా అనదర్ 10+ వర్డ్స్ మనం చూస్తాము. వాటితో పాటు వి విల్ లుక్ ఎట్ రీడింగ్ కాంప్రహెన్షన్, క్రిటికల్ రీజనింగ్, పారాజంబల్స్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్ స్పాటింగ్, గ్రామర్, రైట్. ఇలాంటి రకరకాల టాపిక్స్ విచ్ అపియర్ ఇన్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్నీ కూడా లైవ్ క్లాస్లో మనం కవర్ చేస్తాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు. ఈ ఫీజు వచ్చేసి 3000 రూపీస్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. టేక్ కేర్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓన్లీ ఇంగ్లీషే కాకుండా మీకు ఫుల్ కోర్స్ కావాలని తీసుకోవచ్చు. ఇఫ్ యూ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ, మీకు 3000 వచ్చే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇందులో కవర్ అయిపోతుంది. ప్లస్ ఆ 1000 రూపాయలకి యూ విల్ గెట్ క్వాంట్ అండ్ రీజనింగ్, బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్ అన్నీ వచ్చేస్తాయి. ఎస్ఎస్సికి వెళ్ళినా, వీటిలో ఏది వెళ్ళినా సరే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ ఇంక్లూడెడ్. ఈ పైన ఉన్న వాటిల్లో ఏది తీసుకున్నా మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఇంక్లూడెడ్. ఈవెన్ యూ హ్యావ్ యూపీఎస్సీ సీసాట్ కూడా 4000 రూపీస్కే ప్రజెంట్ అందిస్తున్నాం. ఇవన్నీ కూడా 15th నవంబర్ వరకే. తర్వాత ఫీజులన్నీ రివైజ్ అవుతాయి. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్.